కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము తోడు, ఫెలోషిప్. నీవు వెళ్ళు ప్రతి చోటను నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. The Lord your God will be with you wherever you go. Joshua chapter 1 verse 9. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితే. ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. తోడు, ఫెలోషిప్. ఈ లోకంలో మనం చూసినట్లయితే ముఖ్యంగా అమెరికా దేశంలో, అమెరికా అంటే సామాన్యమైన దేశం, మనం అమెరికా అంటాం. ఇంగ్లీష్లో యునైటెడ్ స్టేట్స్ అంటారు, లేకపోతే స్టేట్స్ అంటారు. ఎంత ఉన్నతమైనటువంటి దేశముగా ఉండేది, ఎంతో హెచ్చించబడినటువంటి దేశముగా అమెరికా దేశము ఉండేది. ఆ వైభవం చూసారా? ప్రపంచ దేశాలు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఏ కరెన్సీలో ఉంటాయి? రూపీస్లో ఉంటాయా? మనం ఇప్పుడు ఫారిన్ కంట్రీ వెళ్ళాలి, ఇజ్రాయెల్ కావచ్చు, కొరియా కావచ్చు, చైనా కావచ్చు. ఎందుకంటే ఈ 3 దేశాలే నాకు తెలుసు కనుక. మిగతా దేశాలకు నేను వెళ్ళింది లేదు, వాటి గురించి నేను ఎట్లా మాట్లాడగలను? ఏదో నాకు తెలిసింది నేను పిల్లల కొరకు పంచుకుంటా ఉన్నాను. తెలియనటువంటి వాళ్ళ కొరకు. తెలిసిన వాళ్ళకి మనం ఏం చెప్తాం? మేధావులకి ఏం చెప్తాం? బుద్ధివంతులకి ఏం చెప్తాం? దేవుని వాక్యం బుద్ధి లేని వారికి బుద్ధి దయచేస్తుంది.
బలహీనులకు బలమిస్తుంది, జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇస్తుంది, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేస్తుంది. త్రోవ తెలియనటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి వారికి చక్కగా త్రోవ చూపించి నడిపిస్తుంది. అట్లాంటి వారి కోసం ఈ వాక్యం. నేను పాపుల్ని పిలవచ్చుతని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. యేసుక్రీస్తు ప్రభు ఎంత జ్ఞానం కలిగి ఉన్నారు చూడండి. ఇప్పుడు వైద్యుడు ఉన్నాడు, ఇప్పుడు సిమాట్స్లో సవిత మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఎన్ని స్పెషలైజేషన్స్ చూస్తేనే నాకు ఆశ్చర్యం. అనేకమైనటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అనేకమైనటువంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి, అనేక మంది చక్కని నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్స్ ఉన్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇన్నోవేషన్. చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా చక్కగా అప్పుడే ట్రైనింగ్ అవుతున్నటువంటి హౌస్ సర్జన్స్ అంటాం కదా, అట్లాంటి డాక్టర్స్ చక్కగా చేయగలుగుతున్నారు. ఎంతో కాంప్లెక్స్ సర్జరీస్ అప్పుడే కోర్స్ ముగించుకున్నటువంటి హౌస్ సర్జన్స్ కూడా చక్కగా చేయగలుగుతున్నారు. అంటే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్స్ అట్లా ఉంటాయన్నమాట. అనుభవం, అట్లా అనుభవం ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడగలరు. నేను కొరియా, ఇజ్రాయెల్, చైనా వెళ్ళాను కనుక అక్కడ విషయాలు నాకు తెలుసు. అందువల్ల దాని గురించే చెప్పగలను. ఇప్పుడు విదేశాలకు వెళ్తూ ఉన్నాం. విదేశాలకు వెళ్తూ ఉంటే ఏమిటి, ఒక మూట కట్టుకుని 100 రూపాయల నోట్లు ఒక 1000, 10,000, 1,00,000 100 రూపాయల నోట్లు పెట్టుకుని మూట కట్టుకుని తీసుకెళ్తామా? అట్లా తీసుకెళ్ళాం కదా. ఎందుకని? ఆ దేశంలో అంటే అమెరికా వెళ్తున్నాను అనుకోండి, లేకపోతే కొరియా వెళ్తున్నాను, చైనా వెళ్తున్నాను, ఇండియన్ రూపీస్ తీసుకుని వెళ్తే అక్కడ మనం ఏమైనా కొనుక్కోగలమా? క్రయ విక్రయాలు ఆ దేశంలో ఎందులో జరుగుతాయి? వాళ్ళ దేశంలో ఏ కరెన్సీ అయితే ఉందో అదే కరెన్సీలో క్రయ విక్రయాలు జరుగుతాయి. అంటే ఇజ్రాయెల్ కరెన్సీ ఏంటి? న్యూ ఇజ్రాయలీ షెకెల్, NIS అంటారు. అప్పుడు నేను ఇజ్రాయెల్లో ఉండిన కాలంలో అంటే 2010 నుంచి 2016 వరకు ఒక న్యూ ఇజ్రాయెల్ షెకెల్ వచ్చి 17 రూపీస్, 17 రూపాయలు. అంటే మనం ఒక న్యూ ఇజ్రాయెల్ షెకెల్ సంపాదించుకుంటే ఇండియన్ రూపీస్లో అదెంత అంటే 17 రూపీస్. అంటే ఎక్కువగా తోస్తుంది, కానీ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ మనం చూసినట్లయితే ఇండియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ కంటే ఇజ్రాయెల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. అంటే ఇక్కడ ₹1 ఎంతో, అక్కడ 17 రూపాయలు అంతా. చూసారా? అంటే హౌస్ రెంట్ కానీ, తర్వాత మిగతా ఎక్స్పెన్సెస్ కానీ ఇజ్రాయెల్ దేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అనమాట. అదే మనం చైనా తీసుకుందాం. చైనా తీసుకుంటే చైనా కరెన్సీ ఏమిటి? RMB, రన్మిన్బింగ్ అంటారు, RMB. యువాన్ అని కూడా అనొచ్చు, సింపుల్గా చెప్తే యువాన్ అనొచ్చు. చైనీస్ కరెన్సీ వచ్చి యువాన్. ఆ చైనీస్ కరెన్సీ ఎట్లా అంటే 1 RMB లేకపోతే 1 యువాన్ వచ్చి 10 రూపాయలు. 1 RMB 10 రూపాయలు అయినప్పటికీ అక్కడ ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ అనమాట. అంటే ఒక RMB తీసుకుంటే 10 రూపాయలతో సమానం. కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ అంటే ఏంటి? ఇక్కడ 10 రూపాయలు ఖర్చు పెట్టేది అక్కడ 0.1 RMB. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 200 ఖర్చు పెట్టేది అక్కడ 100 రూపాయలను కొనుక్కోవచ్చు, ఇంకా అంతకంటే తక్కువలో. సాదా అనమాట. ఇంటి రెంట్ కానీ, తర్వాత మెటీరియల్స్, అందుకే అక్కడ చీప్ కదా చైనాలో. ఇప్పుడు అమెరికా దేశానికి అన్ని మెటీరియల్స్ చైనా ఎట్లా ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది చెప్పండి? భారతదేశంలో మనం అన్నీ కూడా చైనీస్ ప్రొడక్ట్స్ ఎట్లా కొనుక్కుంటాం చెప్పండి? మనం ఇక్కడ కొనుక్కోవడం కాదు, చైనాలో ఉన్నప్పుడు నేను కూడా కొనుక్కున్నాను ల్యాప్టాప్, తర్వాత ఏమిటి ఐప్యాడు, ఇంకా అట్లాంటి ఫోను, ఇవన్నీ, తర్వాత వాచ్, ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే చైనా అంతగా ఆశీర్వదించబడినటువంటి దేశంగా ఉన్నది. చైనా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినటువంటి దేశం ఉంది. నేను వెళ్ళే ముందు ఏమని విన్నానంటే చైనా భారతదేశంలాగా సెక్యులర్ నేషన్ కాదు, కమ్యూనిస్ట్ కంట్రీ, కాబట్టి ఇది రిలీజియస్ ఫ్రీడమ్ ఉండదు, చర్చెస్ ఉండవు, యేసుక్రీస్తు ప్రభుని గురించి కానీ బైబిల్ గురించి కానీ ఓపెన్గా మాట్లాడుకోవడం అనేది ఉండదు. ఏమన్నా భక్తి ఉంటే అది మనం రహస్యంగా మన ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడమే, కానీ నలుగురిలో యేసుక్రీస్తు ప్రభు గురించి ఓపెన్గా మాట్లాడుకోవడం, చర్చ్ గురించి సంభాషించడం, దేవుని వాక్యం గురించి డిస్కస్ చేయడం, ఇట్లాంటివన్నీ మానుకోవాలి అని నాకు సలహా ఇచ్చారు. పెద్దవాళ్ళ సలహా వింటే మంచిదే కదా. నేను కూడా కాదని ఎందుకంటాం?
అవునని తలాడించే వెళ్ళా. కానీ అక్కడ చూస్తే ఆశ్చర్యం ఏంటంటే, పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయాలు చరిత్ర పూర్వం అట్లా ఉండేది. అంటే 20, 30 సంవత్సరాల క్రితం రెస్ట్రిక్షన్స్ ఉండేవి. పాస్టర్ గారు చక్కగా బహిరంగ సభల్లో మాట్లాడకుండా రెస్ట్రిక్షన్స్, ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెప్పకుండా రెస్ట్రిక్షన్స్, ఇవన్నీ ఒక 20, 30 ఇయర్స్ ముందు ఉండేవి. కానీ నేను చూసినటువంటి కాలంలో అంటే సీ జిన్‌పింగ్ అనమాట. ప్రెసిడెంట్ గారు ఎవరంటే, చైనా దేశం ప్రెసిడెంట్ గారు ఎవరంటే సీ జిన్‌పింగ్ గారు. ఎప్పటినుంచి ఇప్పుడు ఫోర్త్ టర్మో, ఫిఫ్త్ టర్మో ఒక 20 ఇయర్స్ నుంచి ఆయనే ప్రెసిడెంట్‌గా ఉన్నాడు. ఎంత మంచి ప్రెసిడెంట్ అంటే, మంచి అంటే కరప్షన్ కంట్రోల్ చేసి నేషన్ యొక్క బెనిఫిట్స్ సామాన్యుల వరకు అందేలాగా కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ ఇచ్చుటలో మంచి ఆసక్తి కలిగినటువంటి ప్రెసిడెంట్‌గా సీ జిన్‌పింగ్ గారు ఉన్నారనమాట. ఇప్పుడు చూడండి, మనం కోవిడ్‌ని గురించి విన్నాం. ఆ కోవిడ్ కాలంలో ఎంత కష్టపడ్డారు. కోవిడ్ కాలంలోనే గోరు చుట్టు మీద రాకెట్ పోటని, ఆ కోవిడ్ కాలంలోనే కరెన్సీ కూడా మన ఇండియాలో కరెన్సీ ఏం జరిగింది? పాత కరెన్సీ చెల్లదు, ఇంకా కొత్త కరెన్సీ అమల్లోనికి వచ్చిందన్నారు. అప్పుడు చూసారా, బారులు తీరారు. క్యూస్ ఎంత లాంగ్ క్యూస్. మా చిన్నప్పుడు మేము రేషన్ షాప్‌లో క్యూస్ అట్లా కట్టేవాళ్ళం తెలుసా? అంటే చిన్నప్పుడంటే ఇంచుమించు ఒక 30 సంవత్సరాలు. ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు. ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళితే 15 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు ఆ టైంలో మనం తీసుకుంటే, అంటే 1990s గురించి చెప్తా ఉన్నాను నేను. ఆ టైంలో రేషన్ షాప్‌లో కిరోసిను, తర్వాత పంచదార ఇవన్నీ ఇచ్చేవారనమాట. బయట తీసుకోవాలంటే కిరోసిన్ చాలా కాస్ట్లీ, పంచదార కూడా చాలా కాస్ట్లీ. రేషన్ అయితే మనకి బయట రూ. 30కి దొరికేది రేషన్‌లో రూ. 3కి దొరుకుతుంది. అంటే అట్‌లీస్ట్ 10 టైమ్స్ లోయర్ ప్రైస్ అనమాట. అట్లాంటి పరిస్థితుల్లో రేషన్ షాప్‌కి వెళ్ళి రేషన్ తీసుకోనాలి అంటే కిరోసిన్ మంత్లీ ఒకసారి ఇస్తారు. షుగర్ మంత్లీ ఒకసారి ఇస్తారు రేషన్. మంత్లీ 2 టైమ్స్ ఎవరికైతే ఇప్పుడు మనకి జీతం ఉంది. ఈ జీతభత్యాలు ఎట్లా ఉంటాయి? డైలీ వేజెస్ ఉంటాయి, వీక్లీ వేజెస్ ఉంటాయి, మంత్లీ వేజెస్ ఉంటాయి కదా! మనకొచ్చి ఇప్పుడు మంత్లీ వేజెస్. ఇప్పుడు నేను సిమాట్స్‌లో పనిచేస్తా ఉన్నా. సిమాట్స్‌లో ప్రత్యేకత ఏమిటంటే సాలరీ డేటు. సాలరీ డేట్ అంటే నాకు నవ్వొస్తుంది. అంటే ఏమిటంటే, సాలరీ డేటు ప్రతి చోట ఒక్కటే ఉండదు. ఇప్పుడు నూతుల కప్పుంది. నూతుల కప్పుకి ఏమిటంటే అదే ప్రపంచం. అట్లా ఇండియాలో సాలరీ డేటు సామాన్యంగా ఒకటో తారీఖు ఉంటుంది గనక, చైనాలో కూడా సాలరీ డేట్ ఒకటో తారీఖు ఉంటుందని చెప్పి, చైనాలో నేను పోస్ట్ డాక్టరల్ రీసెర్చర్ జాయిన్ అయ్యాను. ఎప్పుడు జాయిన్ అయ్యాను? ఏప్రిల్ 14. ఈ కథలన్నీ కూడా జ్ఞానోపదేశాలే. అనుభవసారం గదా! ఏప్రిల్ 14, 2019లో వెళ్ళాను. వెళ్తే ఏప్రిల్ మాసాంతానికి ఒక మాసం అయిపోయిందిగా. అయితే మే 1కి ఏంటి? సాలరీ డేట్. మే 1కి సాలరీ డేట్ కదా! వెళ్ళేది ఏటీఎంకి, కార్డ్ పెట్టేది, చూసేది. ఏముంది? జీరో. మళ్ళా 2వ తారీఖు వెళ్ళేది, కార్డ్ పెట్టేది, చూసేది. ఏముంది? జీరో. ఎందుకంటే పొరుగు దేశం వెళ్ళాము. వెళ్ళేటప్పుడు నేనేమన్నా కూడబెట్టుకున్నానా లక్షలు? దేవుడిచ్చినటువంటి ఆ లక్షలన్నీ కూడబెట్టుకుంటే నాకు అరకోట ఈజీగా నా బ్యాంక్ అకౌంట్‌లో ఉంటాయి. ఎందుకంటే చైనాలో, ఇజ్రాయెల్‌లో 7 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత అప్పటికి కొరియాలో 1 సంవత్సరం పనిచేశాను. కొరియాలో 2,30,000 జీతం. ఇజ్రాయెల్‌లో 1,50,000 జీతం. ఇవన్నీ నా కోసం పెట్టుకుంటే నాకేం కష్టం ఉంటుంది? గొడ్డుబోతు దానికి పిల్ల నొప్పులు ఏమిటి తెలుస్తాయి? గొడ్డుబోతోడిని కాదుగా. మనసు ఉందిగా, ప్రేమ ఉందిగా, జాలి ఉందిగా, క్రీస్తు మనసు. అమ్మకి పెట్టాలి, అన్నకి పెట్టాలి, ఇట్లా అవసరతలో ఉన్నవారు అడిగితే ఇవ్వాలి. బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. పండవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు. ఇచ్చి పేదరికంలో ఉన్నటువంటి వారు పేదలు కాదు. యేసుక్రీస్తు ప్రభు వాక్యం ఏమని చెప్తా ఉన్నదంటే, బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. ఎవరైనా దేవునికి అప్పు ఇవ్వగలరా చెప్పండి? దేవుడు భూమిని, ఆకాశాన్ని సృజించినటువంటి వాడు కాదా? భూలోకంలో ఉన్నటువంటి వెండి, బంగారాలన్నీ ఆయనవి కాదా? ఇప్పుడు చూడండి, ఎక్కడన్నా ఐశ్వర్యం ఎక్కడుంది? ధనం ఎక్కడుంది? సిరి సంపదలు ఎక్కడున్నాయి? అని గద్ద శవం కోసం వెతికినట్టు ఈ బలం కలిగినటువంటి వారు, అధికారం కలిగినటువంటి వారు వెతుకుతూ ఉన్నారు. ఆ సంపన్న దేశాల మీద ఉన్నటువంటి అధికారులను తొలగించి ఆ అధికారాన్ని వారు చేబుచ్చుకుంటూ ఉన్నారు. ఏం జరిగింది? ఇరాక్‌లో అది కాదా? సద్దాం హుస్సేన్ గారు ఏం వెపన్స్ స్టోర్ చేశారు ఆయన చెప్పండి? ఆయన దగ్గర ఏం వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయా నిజంగా? ఏం కనుక్కున్నారు అమెరికా వాళ్ళు ఇన్వైట్ చేసి వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఉన్నాయంటే చెప్పి కనుక్కోవాలి కదా! పట్టుకోవాలి కదా! రుజువు చేయాలి కదా! ప్రూఫ్
ప్రూఫ్ లేకుండా వాళ్ళు ఇన్వైట్ చేయడం అది జస్టిసా? ఇంజస్టిసే కదా! అయినా ఇతర దేశాల సంగతులు మనకెందుకు చెప్పండి? భారతదేశం ఏమిటంటే దట్ ఈస్ ద ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ఢాకా. దట్ ఈస్ ద ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ శ్రీలంక. దట్ ఈస్ ద ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ నేపాల్. ఆ నేపాల్ చిన్న దేశం అని అధికారం బలం లేదని చెప్పి ఎప్పుడైనా భారతదేశం నేపాల్ని తన బార్డర్స్లో కలుపుకోవడానికి ప్రయత్నం చేసిందా భారతదేశం? అది నెహ్రూ గారి టైంలో కానీ, ఇందిరాగాంధీ గారి టైంలో కానీ, లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో కానీ, అద్వానీ గారి టైంలో కానీ, మోదీ గారి టైంలో కానీ ఎప్పుడైనా నేపాల్ని ఇండియన్ మ్యాప్లో కలుపుకోవాలి అనేటువంటి ఆలోచన భారతీయులకు ఉన్నదా? శ్రీలంకని భారతదేశ మ్యాప్లో కలుపుకోనాలి అన్నటువంటి ఆలోచన మోదీ గారికి ఎప్పుడైనా వచ్చిందా? ఢాకాను అంటే బంగ్లాదేశ్ను భారతదేశంతో ఐక్యం చేసుకోనాలి అన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? భారతీయులు ఎంత ఔన్నత్యం కలిగినటువంటి వారికి ఉన్నారు. ఎందుకని? మనకి చిన్నప్పటి నుంచి మనకు అట్లా నేర్పారు కదా! మన పెద్దవాళ్ళు, మన తల్లిదండ్రులు ఏమని నేర్పారు? వసుధైవ కుటుంబం. వసుధైవ కుటుంబం అంటే భూమంతా మన ఒక్క కుటుంబం. అంటే మనమందరం కూడా సహోదరులం. మన సహోదరునికి సంబంధించినటువంటి పొలం, ఇల్లు మనం దోచుకుంటామా? వాళ్ళు పచ్చగా ఉంటే అసూయ పడతామా? వాళ్ళ మీద ఏమన్నా చెడ్డ కన్ను ఉంచుతామా? వాళ్ళు పాడైపోవాలని, వాళ్ళు దోచుకోనాలని మనం ఆశిస్తామా? ఆశించం కదా! మన అన్న, మన చెల్లి, మన రక్త సంబంధులు, మన స్నేహితులు, మనకిష్టులు, మన ప్రియులు. అది కదా క్రీస్తు ప్రేమ, అది కదా క్రీస్తు మనస్సు. ఏమని చెప్తా ఉన్నారు? యేసయ్య మిమ్మల్నే మీ పొరుగువానిని ప్రేమించండి అని ప్రభువు చెప్తా ఉన్నారు. అట్లాంటి మంచి పాలసీస్ కలిగి భారతదేశం శ్రీలంక మీద ఇన్వైట్ చేద్దామా? నేపాల్ మీద ఇన్వైట్ చేద్దామా? తర్వాత ఇంకేమున్నాయి? టిబెట్ మీద ఇన్వైట్ చేద్దామా? చైనా బోర్డర్స్లో ఉన్నటువంటి ఆ ప్రావిన్సెస్ మనం తీసుకుందామా? ఎన్నడూ కూడా భారతదేశానికి అటువంటి ఎక్స్పాన్షన్ మైండ్ లేనే లేదు. చూసారా, భారతదేశం తనకున్నటువంటిది కోల్పోయే దేశంగా ఉన్నది. లేకపోతే బ్రిటిషర్స్ రావడం ఏంటి, భారతదేశాన్ని కొల్లగొట్టుకోవడం ఏంటి? భారతదేశం రాయలసీమ రత్నాలసీమ అని మనం చదువుకోవాలా? అనంతపురం చూసినట్లయితే ఇప్పుడు మన రోడ్లు ఇరుప్రక్కలా చూస్తే ఏం కనబడతా ఉన్నాయి? చెత్త కుండీలు కనబడతా ఉన్నాయి. ముక్కు మూసుకుని కర్చీఫ్ పెట్టుకుని నడవాల్సి వస్తుంది. ఐఐటీలో నుంచి బయటికి వెళ్తే నేను ముక్కు కర్చీఫ్ లేకుండా నడవలేను. ఏంటంటే అంత డస్టు. ఒక కారు వెళ్తూ ఉంటే, ఒక వెహికల్ వెళ్తూ ఉంటే ఇన్సెన్సిటివ్గా ఉన్నారు పీపుల్. అసలు ప్రజలకు పాపం తెలియట్లా. ఎందుకంటే తప్పు వాళ్ళది కాదు. ఎందుకంటే వాళ్ళు అట్లా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. దుమ్ము దోగర్లో చిన్నప్పటి నుంచి ఆకలి కలమటించే కడుపుతో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఆకలి తెలియదు. కాళ్ళు బండవారిపోతే కాళ్ళు నొప్పులు ఏం తెలుస్తాయి? చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆ కష్టానికి అలవాటు పడిపోయి, ఆపరేషన్కి అలవాటైపోయి, పేదరికానికి అలవాటు పడిపోయి నిరుద్యోగం. ఎవరిని అడుగుతారు? ప్రజలకి ఉద్యోగం కలుగు చేయవలసింది, ప్రజలకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలుగు చేయవలసింది, జీవనోపాధిని ఇవ్వాల్సింది, కనీస బేసిక్ ఎమ్యూనిటీస్ని కలుగు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదా లేదా? లేకపోతే ఆ ప్రభుత్వాలు ఎందుకు? వాస్తవమా కాదా? ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం అట్లా వర్ధిల్లుతా ఉందంటే ద గవర్నమెంట్ దేర్ ఈజ్ ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. చైనా అట్లా వర్ధిల్లిందంటే ద గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్. ఇండియా ఇట్లా దీనస్థితిలో దుర్దశలో ఉన్నదంటే బేసిక్ ప్రాబ్లం ఏంటంటే వీ డు నాట్ హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ నేషనాలిటీ. సెకండ్లీ, ఇల్లిటరసీ. థర్డ్లీ, ఆల్వేస్ డెవలపింగ్ నేషన్. మాకు సోషల్ స్టడీస్ అంటే హిస్టరీ చెప్పినటువంటి టీచర్ గారు, కృష్ణవేణి టీచర్ గారు మంచి జ్ఞానం కలిగినటువంటి పండితురాలు. ఎంతో చక్కగా హిస్టరీ చెప్పేవారు. ఏమని చెప్పారు? ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ నేషన్ అని చెప్పారు. అప్పుడు ఏం చెప్పారు అంటే, నేను ఇప్పుడు స్టోరీ ఏంటంటే 1992లో ఏం చెప్పారో, అనేక సంవత్సరాలు గతించిపోయిన 3 డికేడ్స్ అయిపోయినా కూడా ఇండియా ఈజ్ స్టిల్ ఏ డెవలపింగ్ నేషన్. అప్పుడు మా టీచర్ గారు ఏం చెప్పారంటే, సోషల్ టీచర్ గారు, ఇండియా ఈజ్ ఎ రిచ్ కంట్రీ ఇన్హాబిటెడ్ బై పూర్ పీపుల్. అంటే ఇండియా సంపన్న దేశం, పేదలతో నిండినటువంటి సంపన్న దేశం అని చెప్పారనమాట. అప్పుడు మా సోషల్ టీచర్ గారు అంటే కృష్ణవేణి టీచర్ గారు ఏమని చెప్పారో, ఇప్పుడు కూడా అదే కదా వాస్తవం. సిచ్యువేషన్ ఏం మారల. 30 సంవత్సరాలు గతించిపోయాయి. మోదీ గారు వచ్చినా, రాజీవ్ గాంధీ గారు వచ్చినా, సోనియా గాంధీ గారు వచ్చినా, ఇందిరాగాంధీ గారు వచ్చినా సిచ్యువేషన్ ఏం మారల. ఏమన్నా శాస్త్రి గారు లాంటి వాళ్ళు, లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చెప్తున్నాను. లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు కరప్షన్ని అవాయిడ్ చేసి, కరప్షన్ లేకుండా జీవిస్తూ ఉన్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి. యేసయ్య చెప్పారు కదా, నేను పరిశుద్ధుడనైన ప్రకారం మీరును పరిశుద్ధులైన యేసుక్రీస్తు ప్రేమ. ధనం కూడబెట్టుకున్నారా? ఆస్తులు కూడబెట్టుకున్నారా? ఉంపుడుగతులు ఉంచుకున్నారా? జారత్వాన్ని జరిగించారా? వ్యభిచారం చేస్తారా? యేసుక్రీస్తు ప్రభు ఈ లోక సంబంధమైనటువంటి జీవితం జీవించారా? లేదుగా.
నేను పరిశుద్ధుడనైన ప్రకారం మీరును పరిశుద్ధులండి. బీ హోలీ యాజ్ ఐఎమ్ హోలీ. నన్ను పోలి నడుచుకునేది. హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన పోలి నడుచుకుంటే కష్టం ఎందుకు వస్తుంది? లాల్ బహదూర్ శాస్త్రి గారు, లలిత గారు అట్లా దేశం ముందు ఒక మంచి మాదిరి ఉంచారనమాట. దేశం క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట పరిస్థితుల్లో గోధుమలు అమెరికా ఆపేస్తానన్నారు. ఆపేసుకుంటే ఆపేసుకో. నువ్వు గోధుమలు ఆపేస్తావని చెప్పి నీకు దాసోహం అంటామా మేము? నువ్వు గోధుమలు ఇవ్వకపోతే ఇవ్వకపోయావు. నువ్వు ఇవ్వకపోయినా మేము నీకు దాసోహం అనేది లేదు అని చెప్పి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏమన్నారంటే, మనం ఒక్క పూటే తిందాం, అమెరికా మీద డిపెండ్ అయ్యే బదులు రెండో పూట అసలు భోజనం చేయొద్దు. ఆత్మాభిమానం గొప్పది. 2 పూట్ల భోజనం చేసి అమెరికా ముందు బెచ్చం ఎత్తుకునే కంటే ఒక పూటే తిని తలెత్తుకుని గౌరవంగా బ్రతకడం మేలు కదా. అట్లా మీరు పెట్టే ఆంక్షలు మాకు అవసరం లేదు, మేము మీకు లోబడం, వీఆర్ ఏ సోవరెన్ నేషన్ అని అమెరికాకు అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు. దానికి పర్యవసానం ఏమైంది? మందు పెట్టి చంపారు. అది వేరే విషయంలేండి. కానీ పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగినటువంటి వారి ధన్యులు. వారు తృప్తిపరచబడతారు. నీతిమంతులు మీరు చంపుదురు, ఆయనను వారు మిమ్మల్ని ఆటంకపరచరు, మీకు వ్యతిరేకించరు. ఎంతమంది నీతిమంతులను చంపుతా ఉన్నారు చూడండి. చంపేయడమే, ఇంకేం లేదు. ఏమన్నా అడ్డొస్తే ఫ్లైట్ యాక్సిడెంట్ చేసేయడమే, హెలికాప్టర్ని కాల్ చేయడమే, బూడిచ్చేసేయడమే. కానీ మనుష్యులు చేసే ప్రతి పనికి కూడా మనుష్యులు దేవునికి లెక్క అప్పచెప్పవలసినటువంటి వారే ఉన్నారు. నరహంతకులు ఎంత మాత్రం కూడా పరలోకంలో చేరరు. మాంత్రికులు ఎంత మాత్రం కూడా పరలోకంలో చేరరు. మంత్రాలు తంత్రాలు ఉపయోగించి పొరుగువారికి చేతబడి చేసి వారి కళ్ళు పోగొడదామా, కాళ్ళు పోగొడదామా అని చెడ్డ పనులు చేసేవాళ్ళు, తమ పొరుగువారికి హాని చేసేవాళ్ళు, మందు పెట్టి చంపేవాళ్ళు, తమ పొరుగువారు తినే ఆహారాన్ని పాడు చేసేవారు, ఫుడ్ పాయిజన్ చేసే నీచులు, పొరుగువాడు పచ్చగా ఉంటే అతని యొక్క ఉద్యోగాన్ని తీసివేసే దుష్టులు, వారికి హాని కలుగు చేయాలని, కీడు కలుగు చేయాలని చక్కగా నడిచే వారి కాళ్ళలో ముళ్ళు పెట్టే నీచులు, వారెంత మాత్రం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఈ లోకంలో ఉన్న అప్పుడు మన గురి ఏమిటంటే పరలోకంలో చేరాలి. ఈ లోకం ఎవరికి శాశ్వతం? అందరూ మరణిస్తామని తెలియదా? ఒకనొక దినం అందరూ కూడా మరణించాలి కదా. పుట్టిన వారి గిట్టకు మాంతారా? మరణించిన తర్వాత మనుషులు ఎక్కడికి వెళుతూ ఉన్నారు? సైన్స్ ఈజ్ సైలెంట్ ఆన్ దట్ క్వశ్చన్, బట్ రిలీజియన్ ఈజ్ ఓపెన్. మరణించిన తర్వాత అయితే పాతాళం, లేకపోతే పరలోకం. పరలోకం చేరాలి అంటే ప్రతి ఒక్కరు కూడా పాప క్షమాపణ పొందాలి. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఫర్ ఎవ్రీవన్ హ్యాస్ సిన్డ్ అండ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు మనకిచ్చినటువంటి ఆ మహిమను మనం కోల్పోయి, మనలో ప్రతి ఒక్కరము కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయాము. ఆ పాపం నుంచి పాప క్షమాపణ కలుగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ద సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్ టు దిస్ వరల్డ్ టు serve and not to be served, and to offer himself as a ransom for the forgiveness of sins of many. అనేకలకు పాప క్షమాపణ కలుగు నిమిత్తము తను తాను అర్పించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. కానీ పూజలు చేయించుకోవడానికి, కిరీటాలు పెట్టుకోవడానికి, బంగారం భోషాణాల్లో నింపుకోవడానికి, అధికారం చలాయించడానికి, తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభు రాలేదు. ఒక సందర్భంలో ఒక ఇద్దరు సహోదరులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. గొడవే కదా ఇప్పుడు. అన్నదమ్ముల మధ్య ఏం ఐక్యత ఉంది? అన్న ఏమంటాడంటే నాకు ఒక పోర్షన్ ఎక్కువ కావాలంటాడు. అన్న ఏమంటాడంటే ఈ ఇల్లు నాకు కావాలి, పొలం నువ్వు తీసుకుంటాడు. ఏ సొంత అన్నే కదా, ఇచ్చేయచ్చు కదా, ఆ పొలం మీద నువ్వు తీసుకోవచ్చు కదా, ఏమైంది? పొలం లేనటువంటి వాళ్ళు అనేకులు లేరా? ఇల్లు కూడా లేనటువంటి వారు అనేకులు లేదా? కాదు, పొలం ఇల్లు రెండు తనకే కావాలంటాడు. ఇచ్చేయి, అంతకంటే ఎక్కువ దేవుడు నీకు ఇస్తారు కదా. ఇప్పుడు సమస్య ఎక్కడొచ్చిందంటే స్వార్థం. సమస్య ఎక్కడొచ్చిందంటే ప్రేమ లేకపోవడం. ప్రేమ ఉంటే ఆ అన్నయ్య తమ్ముడితో ఏం చెప్తాడు? నీకేం కావాలో అది నువ్వు తీసుకో, మిగిలిందే నేను తీసుకుంటానంటాడు. తమ్ముడికి ప్రేమ ఉంటే ఏమంటాడు? అన్నయ్య చిన్నప్పటి నుంచి తండ్రి తర్వాత తండ్రి అంతటి వానిగా నన్ను ప్రేమించావు, అనేక మార్లు నా కష్టంలో ఉన్నప్పుడు నాకు సహాయం చేస్తావు, నువ్వే తీసుకో ఈ ఇల్లు, నాకెందుకు, నేను అద్దెంట్లో ఉంటానులే, నువ్వు పిల్ల జల్లా కలిగినటువంటి వాడు, నాకేంటి, ఇంకా పెళ్లి కాలేదు కదా. అట్లా అది ప్రేమ. ఆ ఐక్యత ఉండాలి, త్యాగం చేసే స్వభావం ఉండాలి, పోటా పోటీ ఉండకూడదు. అన్నదమ్ముల మధ్య పోటీ ఏంటి? అన్నదమ్ముల మధ్య ఆస్తికి తగాదాలేంటి? ఒకరినొకరు కొట్టుకోవడం ఏంటి? చంపుకోవడం ఏంటి? ఈ చంపుకోవడం అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? మొదటే స్టార్ట్ అయింది. కయీను హేబెల్తో స్టార్ట్ అయింది. అసూయతో, ద్వేషంతో, పగతో కయీను తన తమ్ముడైనటువంటి హేబెల్ని చంపేశాడు. అది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. ఇన్ ద టైమ్స్ ఆఫ్ నోవా ద ఎర్త్ వాస్ ఫిల్డ్ విత్ కరప్షన్ అండ్ వయలెన్స్. ద సేమ్ ట్రెండ్ ఈస్ కంటిన్యూయింగ్. ఇన్ ద డేస్ ఆఫ్ నోవా ద ఎర్త్ వాస్ ఫ్లడెడ్ విత్ వాటర్ and nothing remained except the family of Noah. Nobody was saved except the family of Noah, who has listened to the word of God and entered the ark of salvation.
Now today the earth is being prepared for fire because the earth is filled with corruption and violence. Are you doing corruption? Are you violent? Then fire is awaiting you. కరప్షన్ కాకపోతే, వైలెన్స్ కాకపోతే ఏమిటంటారు, వెనిజులా ప్రెసిడెంట్ మడ్యూరో, ఆయన దగ్గరికి అమెరికా ఎందుకు వెళ్ళాలి చెప్పండి? ఆ ఆయిల్ని సంపాదించుకోవడం కోసం, అక్కడ ఉన్నటువంటి సిల్వర్ను, గోల్డ్ను, రిజర్వ్స్ను తీసుకోవడం కోసం. ఎందుకు? ఇప్పుడు ఆకాన్ ఉన్నాడు, ఆకాన్ తీసుకుని వెళ్ళి అక్షపితమైనటువంటి ధనంలో కొంత తీసుకున్నాడు. ఆకాన్ ఏమైనా బ్రతికాడా? ఎందుకు వచ్చింది ఆకాన్ ధనం మనకి? ఎందుకు? అక్షపితమైనటువంటి వెండి, అక్షపితమైనటువంటి బంగారం అమెరికాకి ఎందుకు? అమెరికా ఎంత ఔన్నత్యం కలిగినటువంటి దేశంగా ఉన్నది. అయితే అమెరికాకు నాశన కాలం తటస్థించింది. ఆ ఈగిల్ పడిపోవడం ప్రారంభించింది. ఎప్పుడు భూమి మీద పడుతుందో అది చాలా సమీపంలో ఉన్నది. సమీపమందు నుండునేమో చావు. ఎవరు ఇట్లా బుద్ధి చెప్పింది చెప్పండి? ఇప్పుడు 400 మంది ప్రవక్తలు చెప్తా ఉన్నారు, ఇజ్రాయెల్ రాజుకు వెళ్ళు, సిరియా మీద దండయాత్ర చేసి సిరియాను దోచుకో, సిరియా మీద దండయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ అన్ని నువ్వు తీసుకో అని చెప్పి 400 మంది చెడ్డ ప్రవక్తలు బెంజమిన్ నెతన్యాహు గారికి సలహా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక్క దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక్క ప్రవక్త మాత్రం, కేయినా అనే ప్రవక్త ఏమని చెప్తున్నాడు? నీ నాశనం పొందించలేదు, నువ్వు చావడానికి జోగుతున్నావు, జాగ్రత్త. ఎందుకని నువ్వు గాజా మీదకి వెళ్ళాలి? చావాలా నువ్వు? అసాసినేషన్ నువ్వేనా చేసేది? నిన్ను అసాసినేషన్ ఎవరు చేయలేరా? నువ్వు అసాసినేషన్ ఇంకొకరిని చేస్తే ఇంకొకరు నిన్ను అసాసిన్ చేయరా? మీరు ఏ కొలత ఇతరులకు కొలుస్తారో అదే కొలత మీకు నువ్వు కొలవబడను. నేను ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాను కదా, ఏమిటది, షిన్బెత్ నాకు ఇంటెలిజెన్స్ ఇస్తూ ఉంది కదా, ఇంకోటి ఏదో ఉంది ఇంటెలిజెన్స్, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏమంటారు, సమయానికి జ్ఞాపకం రాదు. ఇంకోటి ఉంది, షిన్బెత్ కాదు, ఇంకొక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, క్నెసెట్ అంటే పార్లమెంట్. ఇంకో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఉంది, ముందుకెళ్తా ఉంటే అదే వస్తుంది. అట్లా నాకు ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉంది కదా, నన్ను ఎవరు అసాసిన్ చేస్తారు అని అనుకోవడం పొరపాటు. పర్ల్ హార్బర్లో స్టార్ట్ అయినటువంటి బోస్టన్ టీ పార్టీ నుంచి ఉద్భవించినటువంటి లిటిల్ మ్యాన్ ఫ్యాట్ బాయ్ ఒకళ్ళు ప్రయోగిస్తే ఆ దేశం మీదకి ఇంకొకళ్ళు టాల్ మ్యాన్ లీన్ బాయ్ కూడా ప్రయోగిస్తారు. అప్పుడు ఫ్యాట్ మ్యాన్. ఇప్పుడు ప్లూటోనియం ఎన్రిచ్డ్ యురేనియం బాగా దొరుకుతుంది, ప్లూటోనియం బాగా వస్తుంది, మనకి ఫ్యాట్ మ్యాన్ అవసరమే లేదు, లీన్ మ్యానే చాలు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడనో తోడు, మనకి దేవుడు తోడు కొరకు మనం ఎప్పుడు కూడా కోరుకోవాలి. దేవుడు మనకి తోడైనప్పుడు మన ఇరుకుల విశాలత కలిగి చేసేవానికి ఉంటాడు, పేదరికంలో మనకి సహాయం చేసేవానికి ఉంటాడు, అనారోగ్యంలో ఆరోగ్యం ఇచ్చేవానిగా ఉంటాడు, శోధనలో శోధన నుంచి విడిపించేవాడిగా ఉంటాడు. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే లోన్లీనెస్. 45 సంవత్సరాలు దాటినటువంటి వారందరూ కూడా ఎంత లోన్లీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకని? వారు యేసుక్రీస్తు ప్రభువును విడిచిపెట్టేశారు, చర్చ్కి వెళ్ళేది లేదు, బైబిల్ చదివేది లేదు, ప్రార్థన చేసేది లేదు, మెటీరియలిస్టిక్ వరల్డ్ అంతా అమెరికా అట్లా గలిబిలిగా అలజడిగా ఉన్నది. అమెరికా ఎంత ఆర్థికమైనటువంటి సంక్షోభంలో ఉన్నదో ఆ ప్రెసిడెంట్ ట్రంప్ గారికి తెలుసు, ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఎప్పుడు ఆ నావు కూలిపోతుందో, ఎప్పుడు ఆ నావు మునిగిపోతుందో ట్రంప్ గారికి తెలుసు. నావు మునిగిపోకుండా ఉండాలని చెప్పి వెనిజులా మీద దండయాత్ర చేస్తే, గ్రీన్లాండ్ మీద దండయాత్ర చేస్తే ఎంతకాలం? ఓ సంవత్సరం. తర్వాత అట్లా దండయాత్ర చేస్తూ పోతావా? కానీ దీనికి మూలం ఎక్కడ ఉన్నది? దీనికి మూలము యేసుక్రీస్తు ప్రభువుని విడనాడుటలో ఉన్నది. అందుకని ఈగిలు పడిపోతా ఉన్నది. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలమును పొందుదురు, వాళ్ళ అలయక పరిగెత్తుదురు, సమస్యలేక నడిచిపోదురు. దోస్ దట్ ట్రస్ట్ ఇన్ గాడ్ షల్ ఫ్లై లైక్ ఈగల్స్. ఆ ఈగిల్ పడిపోకుండా ఉండాలి కదా, ఫ్లై అవ్వాలి కదా. అవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తిరిగి రావాలి. దేశమైన మనుషులైన వారి వర్ధిల్లాలంటే, ఆశీర్వదించబడాలంటే, ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు అన్న మాటకి ఇమ్మానుయేల్ అని అర్థం, దేవుడు మనకు తోడు అని అర్థం. యేసు అన్న మాటకు రక్షకుడు, క్రీస్తు అన్న మాటకు రాజు. మనకు రక్షకుడు అవసరం లేదా? దినాలు ఎంత చెడ్డగా ఉన్నాయి చెప్పండి. మనం వెళ్తానే ఉన్నాం, వెనక నుంచి బండి వచ్చి గుద్దేసింది. మనం రైట్ రూట్లోనే ఉన్నాం, వాడు వచ్చింది రాంగ్ రూట్లో వచ్చాడు. నేను రైట్ రూట్లో ఉన్నానంటే రైటో రాంగో ఎవరికి అపాయం కలిగింది? మనకే కదా. అట్లా ఉన్నాయి దినములు చెడ్డవి కనుక మెలకు కలిగి ప్రార్థించడానికి దేవుని కాపుదల మనకి చాలా చాలా అవసరం. నడుస్తున్నాం, బాత్రూంలో వృద్ధుల్ని పడగొట్టాలని చెప్పి ఆ సోప్ నీళ్లు పోసి ఎంతమంది వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు చంపేవారికి ఉన్నారు, నీచులైనటువంటి బిడ్డలు.
నీకు ఇష్టం లేదు, నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు భారంగా ఉన్నారు, వాళ్ళని చక్కగా మర్యాదగా ఓల్డ్ ఏజ్ హోమ్‌కి పంపించేయి. వారికి ప్రతి నెల 3000, 4000, 5000 నువ్వు ఇవ్వగలిగినంత ఇచ్చి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెట్టు. అనాథలను ఎంతమంది తీసుకోవట్లేదు? ఎందుకు వాళ్ళకి గాయాలయ్యేలాగా చేయడం? వాళ్ళు పడిపోయి తలకు గాయమయ్యి, రక్తం కారిపోయి చావడం ఎందుకని? నరహత్య కదా! ఎంతోమంది తల్లిదండ్రుల చేత మేలు పొందుకున్నటువంటి వారు, ప్రేమ పొందుకున్నటువంటి వారు తల్లిదండ్రులని మాతృహంతకులుగా, పితృహంతకులుగా ఉన్నారు. అంత్యదినములు అపాయకరమైనటువంటి కాలములు సంభవించును. మనుష్యులు సజ్జన ద్వేషులుగా ఉంటారు, మాతృహంతకులుగా ఉంటారు, పితృహంతకులుగా ఉంటారు, దేవదూషకులుగా ఉంటారు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారిగా ఉంటారు. ఇవన్నీ కూడా పౌలు తిమోతికి చెప్పాడు. ఇవన్నీ అంత్యదినాలు కాదా? మార్కు సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం మనం చూసినట్లయితే దీస్ ఆర్ ద లాస్ట్ డేస్. వి ఆర్ రీడింగ్ ద లాస్ట్ క్రానికల్స్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్. వి నీడ్ టు వాచ్ ద క్లాక్ ఆఫ్ జెరూషలేం. జెరూషలేం ఈజ్ ద clock, timepiece of God. What is happening in Jerusalem is the temple, Jewish temple being built. Then that is the rate determining step. Once that rate determining step is circumvented, all other reactions will take no time. That is the critical thing. టెంపుల్ బిల్డ్ అయిందంటే ఇంకా మిగతావన్నీ కూడా లాస్ట్ క్రానికల్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా తిరిగిపోతాయి. Jerusalem is God's timepiece. We have to carefully observe what is happening in Jerusalem. దేవుడు మనకు తోడై ఉండేలాగా మనం ప్రార్థన చేయాలి. May the Lord grant His fellowship to the audience and deliver them from all the evil. Amen.